రిజిస్ట్రేషన్ ఏ రకమైన రిజిస్ట్రేషన్ వస్తుందో అటువంటి రిజిస్ట్రేషన్లు కూడా మన ఇండియాలోనే వస్తున్నాయి. త్వరలోనే అది కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ లోనే. మనకి ఇప్పుడు రేపు పొద్దున్న ఎఫ్ఐయు స్టార్ట్ అవగానే బ్యాంకాక్ లో ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐ రాగానే మనకి ప్లే స్టోర్, యాప్ స్టోర్ అన్నిటిలోని కూడా డిస్ప్లే అవుతుంది మన ఎక్స్చేంజ్. అయితే ఎక్స్చేంజ్ లో డిస్ప్లే అవుతుంది, ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు కదా. కానీ ఆ రకంగా మీరు చేసుకోవచ్చు, ఒక బైనాన్స్ లాగా చేసుకోవచ్చు. బట్ మీకు ఇన్కమ్ కావాలి అని అనేసి అనుకునేటప్పుడు రెఫరల్ తోనే 100% ఎవరో ఒకరు రెఫరల్ తీసుకున్న తర్వాతే అది యాక్టివేట్ అవుతుంది. ఆటోపూల్ కవనియండి, ఎంఎన్సి కవనియండి, దేనికైనా. ఆయన అనేది ఏంటని అనేసి అంటే, రెడ్డి గారు అనేది కూడా మీరు ఇందాక గుర్తుండే ఉంటుంది, 10 లక్షల మందికి నేను ఎంఎన్సి ఇస్తున్నాను. వీళ్ళందరూ నా పర్సనల్ కమ్యూనిటీ, నా పర్సనల్ స్ట్రెంగ్త్. వీళ్ళకి నేను ఎంఎన్సి ఎంత దూరం అయినా తీసుకెళ్లి వీళ్ళు లాభపడేటట్టు చేసే బాధ్యత నాది. తర్వాత వచ్చే వాళ్ళు వస్తారు. వాళ్ళ ఎంఎన్సి కమ్యూనిటీ కాదు, కంపెనీ కమ్యూనిటీ అంతే, మూనెక్స్ కమ్యూనిటీ. బట్ ఎంఎన్సి కమ్యూనిటీ అనేది సొంత ఫ్యామిలీ మెంబర్ కింద లెక్క. ఫస్ట్ 10 లక్షల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎంతైనా అదృష్టం కలిసి వచ్చేటట్టు మనకు ఎంఎన్సి కాయిన్ ఒక బ్యాగ్ పిల్లర్ లాగా బోన్ కాస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది మనకి ఎందుకనంటే నేను చెప్పే మీటింగ్లు ప్రతిసారి మేము ముగ్గురు వచ్చి, మేము 5గురు వచ్చి చెప్తున్నది ఏంటనంటే, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక ఐడి వేసి పక్కన పెట్టండి. ఎప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటే అప్పుడే కేవైసీ చేస్తున్నారు. కానీ ఐడి వన్స్ ఎంటర్డ్ నాట్ డిలీటెడ్. మీరు పారేయాలి తప్పించి ఐడి డిలీట్ అవ్వదు. మీరు పాస్వర్డ్లు మర్చిపోయి 7 సార్లు రాంగ్ కొడితే క్రాష్ అయిపోద్ది, అది క్లోజ్ అయిపోద్ది, బర్న్ అయిపోతాయి అందులో ఉన్న కాయిన్స్. ఓకే, ఎటువంటి ప్రాబ్లము లేదండి, అది పరిస్థితి. తర్వాత ఇందాక మరొక క్వశ్చన్ అడిగారు ఏంటి, ఒక్క నిమిషం సార్, మన మన 4 ఉన్నారు. మల్లికార్జున గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మల్లికార్జున గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, టైం అవుతుంది సార్. జీకే గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే, మల్లికార్జున గారు చెప్పండి సార్. నో డౌట్ సార్, నో డౌట్. ఓకే, క్లియర్ సార్, క్లియర్. సార్ చెప్పండి, నీకు ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు సార్, ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జీకే గారు మాట్లాడండి సార్. హలో, జీకే గారు చెప్పండి సార్. సార్ మాట్లాడండి. సార్ వర్మ సార్, నమస్తే సార్. నమస్తే జీకే గారు చెప్పండి సార్. సార్, ఈ గెకో టెర్మినల్ లో ప్రైస్ డిఫరెంట్ గా ఉంది, బిట్ మార్ట్ లో ప్రైస్ డిఫరెంట్ గా ఉంది, కేబీసీది. ఎస్ సార్. అదొకటి. తర్వాత లిక్విడిటీ కూడా 3.5K, అంటే $3,500 ఉన్నట్టుంది. ప్లస్ అక్కడ సెక్యూరిటీ దగ్గర హనీ పాట్ కూడా ఒకటి డిటెక్ట్ అయ్యింది. సెక్యూరిటీ దగ్గర హనీ పాట్ ఒకటి డిటెక్ట్ అయ్యింది. ఓకే. సో మనకి మీకు హనీ పాట్ అంటే ఉంది కదా సార్, ఐడియా ఉంది కదా సార్, అది స్కామ్ రిలేటెడ్ అనేసి. అవును సార్. ఒకటి హనీ పాట్ అని ఉంది ఒకటి. ప్లస్ అందులో లాస్ట్ లో మ్యాక్సిమం అకౌంట్ హోల్డర్స్ అనేసి ఒక 8 మిలియన్స్ ఎంత ఉన్నట్టున్నాయి సార్ కాయిన్స్. ఎవరు సార్ 8 మిలియన్స్ హోల్డ్ చేసుకున్నది ఎవరు సార్? లాస్ట్ లో మనకి చూస్తే గెకో టెర్మినల్ లో ఓకే 8.5 మిలియన్. ఎస్ సార్, అది 85 మిలియన్స్ అని ఉంది. 85.09 కేబీసీ టోకెన్స్ అని ఉంది. అదే సార్, అంటే 8.5 crores ప్లస్. సార్ హోల్డరు. ఓకే. ఈ హనీ పాట్ ఎందుకు అది అట్లా ఉంటే మనకు మైనస్ కదా సార్, హనీ పాట్ చూపిస్తా ఉంటే మనము. సార్ అదే నేను చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఓకే, దీనికి నేను చెప్తాను సార్. ఇప్పుడు మీరు చూసిన దాని తాలూకు అది 8.5 మిలియన్ ఉండే హోల్డర్ని నేనే సార్. ఎందుకని అనేసి అంటే అది హోల్డ్ లోన్ పెట్టుకొని మొత్తం టోటల్ గా, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చినట్టున్నారు, టోటల్ గా అందరికీ తెలుసు. ఇదే జూమ్ లో కూడా ఓపెన్ చేసి అదే 8.5 crores కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే అది ఫ్యూచర్ లో ఏం చెయ్యాలి ఏంటన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇది ఏంటనంటే బట్ హనీపాటు అది వచ్చింది అని అనేసి అంటే దీంట్లో పెద్ద రిమార్క్ ఏంటనంటే, ఇప్పుడు దాకా జరిగిన రిమార్క్ ఏంటనంటే, స్టార్టింగ్ లో చెల్లా చెదురుగా దీన్ని మార్కెట్ చేయడం జరిగింది. ఎందుకనంటే
3 ఎక్స్చేంజ్లో రిలీజ్ చేసేటప్పుడు ఒక రాంగ్ పొజిషన్ లోనే ఒక ఎల్ బ్యాంక్ అనే ఎక్స్చేంజ్ లోనే ఒక ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లోనే ఇది రాంగ్ గా కొన్ని లక్షల కాయిన్స్ ఒకేసారి డంప్ చేయడం వల్ల వాడు డిలీట్ చేసి అంటే కాయిన్ టోటల్ గా రిమూవ్ చేసి వాడి దగ్గర నుంచి రిమూవ్ చేయడం జరిగింది. చేసేటప్పటికి ఆ హనీపాట్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. తర్వాత మీరు అనే దాంట్లోని ఇప్పుడు 8.5 crores అనేది మీరు ఇప్పుడు రాలేనట్టు ఉంది. నేను టోటల్ గా నా దగ్గరే హోల్డింగ్ లోనే ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఉన్న టోటల్ గా మెంబర్స్ అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఏట్ చేయాలి ఏటని అనేది మీ కేబీసీకి ఏటనంటే రేపు బ్యాంకాక్ లోకి వెళ్ళేటప్పటికి ఒక కొత్త సిస్టమ్ మొత్తం అన్ని డిఫరెంట్ సిస్టమ్ టోటల్ గా మళ్ళీ ఒక వైట్ పేపర్ లోని కూడా చేంజింగ్స్ రూట్ మ్యాప్ అన్ని కూడా కొత్తది రిలీజ్ చేసి అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. ఇంటర్నేషనల్కి వెళ్ళేటప్పటికి టోటల్ గా దాని తాలూకా మొత్తం సిస్టమ్ అంతా మార్చుకోవడానికి ఇప్పుడు మన టోటల్ గా ఇన్ఫో మార్చడానికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ఇన్ఫో మార్చడానికి కూడా ఈ లోపనే టోటల్ గా బ్యాంకాక్ లో రిలీజ్ అయ్యే లోపనే ఆ ఇన్ఫో కూడా అన్నిటిలోనే మార్చడం జరుగుతుంది సార్. రేటు డిఫరెన్స్ విషయం మీరు అంటారు కదా, హైయెస్ట్ ఫ్లక్చువేషన్ కాయిన్ కింద బిట్మార్ట్ లో చాలా రోజుల నుంచి ఉంది. మీకు తెలుసో లేదో ఇది ఫ్లక్చువేషన్ కాయిన్స్ రేట్ అని అనేసి ఇది లీస్ట్ కాయిన్ ఇంటర్నేషనల్ కి ఎల్ఎన్ కాయిన్ అండి. ఎల్ఎన్ కాయిన్ అనేటప్పటికి స్లో ఫ్లక్చువేషన్ అనేది కామన్ గా జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి ఆ బ్యాంకాక్ దగ్గర నుంచి ఈ ప్రాబ్లమ్స్ గట్టా ఏమీ ఉండకుండా చూసుకోవడానికి అన్ని రెడీ వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్ సార్, థ్యాంక్ యూ జీకే గారు. సార్ బిఎస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. బిఎస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రెడ్డి గారు చెప్పండి సార్. ఇది ప్లాన్ ప్రజెంటేషన్ కావాలి సార్. లేదు సార్, ఇవాళ మనకి రెడ్డి గారు వచ్చారు, 1 hour ఆయనే మాట్లాడడం జరిగింది. ప్లాన్ ప్రెజెంటేషన్ ఏ రోజు జరగలేదు సార్. అంటే కొద్దిగా మనం టైమింగ్స్ ఎట్లా ఉంది అనేది కొద్దిగా అండర్స్టాండింగ్ లేక అటెండ్ కూడా కాలేదు అనుకోండి. సార్ ప్రతిరోజు కూడా 7 to 8:15, 8:20 వరకు జరుగుతుంది ప్లాన్ ప్రెజెంటేషన్. ఫస్ట్ ఒక 10 minutes ఇంట్రడ్యూసింగ్ మాట్లాడిన తర్వాత ప్లాన్ ప్రెజెంటేషన్ ఎవరో ఒకరు చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రెజెంటేషన్ తర్వాత కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్లు కూడా జరుగుతుంది సార్ ప్రతిరోజు కూడా. వెరీ గుడ్. సరే 100% జరుగుతుంది సార్. ఇవాళ ఒక్కరోజు కూడా మన ఫౌండర్ మోనెక్స్ ఫౌండర్ రావడం వలన ఈ డిలే తప్పించి ఆయన వచ్చాక మొత్తం మన తాలూకా మోనెక్స్ అప్డేట్స్ అన్ని ఆయన నోట్తో చెప్పడం జరిగింది. అందుకని మాత్రమే ఇవాళ ప్లాన్ ప్రెజెంటేషన్ అవ్వలేదు. ఎందుకంటే స్టార్ట్ చేస్తే ప్లాన్ ప్రెజెంటేషన్ క్లియర్ కట్ గా ఒక 1/2 hour చెప్పాలి సార్. 100% మన పీడిఎఫ్ ఇదాన్ని పెట్టుకొని ఇవాళ ఒక్కరోజు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మేము ఫోన్ చేస్తే మేము మాట్లాడుతున్నాం సార్. ఎవ్రీడే 7 o'clock సార్. సేమ్ లింక్ అంటూ వస్తుంది గ్రూపుల్లోని, ప్రతిరోజు గ్రూపుల్లో వస్తుంది. కానీ ఇదే లింక్ మీరు సేవ్ చేసి ఉంచేసుకోండి. ప్రతిరోజు ఈ గ్రూప్ లింక్ టచ్ చేస్తే మీరు 7 o'clock ఎంటర్ అయిపోతారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే, షాను గారు మీరు ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేస్తున్నారు, చెప్పండి సార్. షాను గారు అన్మ్యూట్ చేశాను. సార్ నమస్తే సార్, నేను చాంది. సారీ మేడం, సారీ. మీ పేరు ఏంటంటే పేరు ఒకటినే ఇందులో వచ్చేటప్పటికి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది, మాట్లాడలేదు కన్ఫ్యూజ్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. ఏం మాట్లాడాలో మా మాటలు కూడా రావట్లేదు సార్. అసలు శ్రీనివాస్ రెడ్డి సార్ని చూసేసరికి ఎంత హ్యాపీగా ఉందంటే సార్, అత్తగారి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ ఇంటికి వాళ్ళ నాన్నగారు అమ్మగారు వస్తే ఒక ఫీలింగ్ ఉంటుంది చూడండి, ఆ ఫీల్ ఉంది సార్. ఈ రోజు నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ రోజు నో కామెంట్స్, నో కంప్లైంట్స్ సార్. ఒక నా మనసులో భావన పంచుకోవాలనుకుంటున్నాను సార్. నిజంగా ఎన్నో కష్టాలతో అసలు ఎందుకు బతుకుతున్నాము, ఎలా బతకాలా, చావాలా అనే పరిస్థితిలో ఉన్నాం సార్. చాలా వరకు నా ఫ్రెండ్స్ కూడా అలానే ఉన్నారు సార్. చితికిపోయి ఉన్నాయి సార్ జీవితాలు.
ఇప్పుడు మా జీవితాల మీద ఆశ పుట్టింది సార్. రేపు మేము బాగుంటామని ధైర్యం వచ్చేసింది సార్. చాలా Very good, చాలా very good, హ్యాపీగా madam. ఉంటున్నాం సార్. Thank you. చాలా తర్వాత హ్యాపీగా ఉంటున్నాం సార్ నిజంగా మీకు మీకు సార్. మీకు ఇంకో చిన్న విషయం మేడం, మీరు ఇప్పుడు ఈ మాట అంటున్నారు కాబట్టి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి సార్. ఎప్పుడైతే నిన్న ఒక్కరోజు నెగిటివ్ కామెంట్ మనకు వచ్చిందో, సార్ నిన్న ఇవాళ బిజినెస్ అతి భయంకరంగా అయింది. ఏ రోజు అవ్వలేదు, నిన్న అంత అవును సార్. బిజినెస్ అయింది. అవుతుంది సార్, ఖచ్చితంగా ఆ, అవుతుంది సార్. ఒక 2 నిమిషాలు కేటాయించినట్లయితే చాలా మంచి ప్లాన్ అయితే మీరు వింటారు. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వరకు మీరు చాలా వరకు డబ్బులు పోగొట్టుకునే ఉంటారు, కానీ ఆ డబ్బుల్ని మొత్తాన్ని కూడా దీంట్లో మనం రికవర్ చేసుకోవచ్చండి. ఇదైతే గమనించండి, ఇది నమ్మండి కూడా. దీంట్లో మనకి ఏంటంటే $20తో ప్యాకేజ్ అనేది తీసుకున్నట్లయితే స్టార్టింగ్ 10 లక్షల మందిలో మనం ఆటో పుల్కి ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట. 40 లక్షల ఆటో పుల్ అండి. ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయిన రోజే సగం ఇన్కమ్ అనేది మనకి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సగం మనకి రిటర్న్ వచ్చేస్తుంది. 1 మంత్లోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ కూడా రిటర్న్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకైతే ప్రాఫిట్లోనే మనం ఉంటాం. ప్రతి నెల కూడా మనకి ఒక MNC కాయిన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ MNC కాయిన్ ప్రైజే $6 అయితే ఉంది. ఇంకా ప్రతి నెల కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి యాక్టివేషన్ చేసుకోవడానికైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. స్టార్టింగ్ 10 లక్షల మందిలో మీరు కూడా ఉండాలనుకుంటే స్లాట్స్ అనేవి బుక్ అయిపోతున్నాయి, ఫాస్ట్గా త్వరపడండి. అందుకోకుండా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మూనెక్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. వెంటనే యాక్టివేషన్ కూడా చేసుకోండి.